దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. సాధారణంగా ఏ హీరో అయినా తన ఫ్లాప్ సినిమాల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడాడు. ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయం ఉంటుంది. కానీ ప్రభాస్ మాత్రం అలా కాదు. హిట్ ఫ్లాప్ అన్న లెక్కలే లేకుండా నిజాయితీగా మాట్లాడే హీరో. అందుకే అవకాశం దొరికిన ప్రతిసారి తన ఫ్లాప్ సినిమాలైన బుజ్జిగాడు మరియు ఏక్ నిరంజన్ గురించి చెబుతూనే ఉంటాడు. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా, లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. సినిమాలు పెద్ద హిట్ కాకపోయినా దర్శకుడు పూరి జగన్నాథ్ రైటింగ్స్ ని మాత్రం ఎప్పుడు పొగడ్తలతో ముంచేస్తూనే ఉంటాడు ప్రభాస్. మీ బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తే 6:00 బస్సు హైదరాబాద్ వెళ్ళదనుకో, 6 ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేతానే. వాస్తవానికి బుజ్జిగాడు తర్వాతే ప్రభాస్ ని ప్రేక్షకులు మరింత దగ్గరగా ఓన్ చేసుకున్నారు. ఇది కేవలం ఒక పాత్ర కాదు, అంతలా ప్రభావం చూపింది ఆ పాత్ర. బుజ్జిగాడు నుంచి ప్రభాస్ చాలా కాలం బయటకు రాలేకపోయాడంటే ఆ క్యారెక్టర్ అతనిపై వేసిన ముద్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పూరి విషయంలో తన కృతజ్ఞతలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాడు ప్రభాస్. ఇటీవలి కపుల్ ఫ్రెండ్లీ టీంతో జరిగిన చిట్ చాట్ లో కూడా పూరి రైటింగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ప్రభాస్ మాటల్లో చెప్పాలంటే పూరిలాగా ఎవరూ రాయలేరు. బుజ్జిగాడు క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు నాకు పిచ్చెక్కిపోయింది. ஆந்திரா என்னதா, தமிழ்நாடு என்னதா, எனக்கு டி நகர் புதுசு கிடையாது, அண்ணா நகரம் புதுசு கிடையாது, தெருவா சுத்தின பொறுக்கிடானா, మండపేట, మల్కపేట, నాయుడుపేట, పేట. ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఎలా చేస్తానా అని భయం వేసేది. ఆ టైంలో ఎవరిని కలిసినా బుజ్జిగాడు గురించే మాట్లాడేవాడినని అంతలా ఇన్వాల్వ్ అయిపోయాను. సూపర్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యేవాడిని. పూరి గారు డిజైన్ చేసినట్టు హీరో క్యారెక్టరైజేషన్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ రాయలేరు అనిపిస్తుంది. అంతటితో ఆగకుండా ఏక్ నిరంజన్ గురించి కూడా చెప్పాడు. ఆ సినిమాలో కూడా చాలా బాగా రాశారు. పూరి గారు లేకపోతే అలాంటి డిజైనింగ్ ని ఎవ్వరు ఇమిటేట్ చేయలేరు. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం, ఏక్ నిరంజన్ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ని హిందీ సినిమాలో కూడా వాడారు. ఆ డైలాగ్స్ ను ఉపయోగించేందుకు నటుడు సోను సూద్ స్వయంగా పూరికి ఫోన్ చేసి అనుమతి తీసుకున్నారట. దానికి పూరి గారు సూపర్ కూల్ గా ఓకే అని చెప్పేశారట. ఇదే కారణంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ అయినా ఫ్లాప్ అయినా గర్వంగా చెప్పుకునే నిజాయితీ, తన కెరీర్ కు బేస్ వేసిన రైటర్ కు ఎప్పటికీ కృతజ్ఞత చూపే మనసు, అదే ప్రభాస్ ను మిగతా వాళ్లకు భిన్నంగా నిలబెట్టింది. స్టార్డమ్ కంటే ముందు మనిషిగా నిలబడడం ఎలా ఉంటుందో చూపించే పేరే ప్రభాస్. For more updates, please subscribe Dutta Media.